హైదరాబాద్ నగరంలోని చెరువులు కంపు కొడుతున్నాయి. తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఫలితంగా స్థానికులకు గాలి పీల్చడం కూడా కష్టంగా మారుతోంది. మురుగునీటి మళ్లింపు, పూడికతీత వంటి కార్యక్రమాలను సకాలంలో జీహెచ్ఎంసీ అధికారులు అమలు చేయడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత్ ఇస్తారు. వర్షాకాలం కావడంతో నగరంలో ఎక్కడ చూసినా ఏ వాగు వంక చెరువు చూసినప్పటికీ పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనము మియాపూర్ వద్ద ఉన్న చెరువు వద్ద ఉన్నాము. పూర్తిగా కూడా చూసుకుంటే ఇక్కడ గుర్రపు డెక్క తప్ప చెరువు కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో అధికారులు ఇక్కడికి వచ్చి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ కూడా ఇక్కడే కానీ సుందరీకరణ పనులు చేపట్టలేదు. వర్షాకాలం మొదలైందంటే చలువు దాదాపుగా కూడా అందరికీ దోమల బెడద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గుర్రపు డెక్క ఎక్కువగా ఉంటే ఇంకా దోమల బెడద ఎక్కువగా ప్రబలే అవకాశం అయితే కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ దోమల బెడద కారణంగా చాలా మందికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విష జ్వరాలు సోకే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా విష జ్వరాల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకొని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా కూడా గుర్రపు డెక్క తప్ప ఎక్కడే కానీ నీరు కనిపించని పరిస్థితి. ఈ సూర్యరశ్మి కూడా లోపలికి వెళ్ళకపోవడం కారణంగా పూర్తిగా ఈ గుర్రపు డెక్క ఆపేస్తుంది. దీని కారణంగా దోమల బెడద ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా సూర్యరశ్మి లోపలికి వెళ్ళకపోవడం కారణంగా లోపల ఉండే బ్యాక్టీరియా కానీ జలచరాలు చనిపోవడం, దాని కారణంగా దుర్వాసన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దానివల్ల ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంత మేర గుర్రపు డెక్క ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇక్కడికి వచ్చి దాని చర్యలు మాత్రం తీసుకోకపోవడం కారణంగా ఇక్కడున్న స్థానికులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని ద్వారా మాకు ఇక్కడ దోమలు వస్తున్నాయి, అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదని కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు. దీని ద్వారా సాయంత్రం అయ్యేలోపు ఎక్కువగా కూడా దోమలు వస్తూ ఉన్నాయి. దీని కారణంగా చాలామంది అనారోగ్య పాలవుతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ వర్షాకాలం సీజన్ అంతా కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందే కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఇంకా ఇక్కడ ఉన్న స్థానికులు చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ గుర్రపు డెక్క కూడా పూర్తిగా చెరువు మొత్తం వ్యాపించింది. దీని కారణంగా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తూ ఉన్నారు. అసలు స్థానికులు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అధికారులు వచ్చారో ఏమైనా చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ గుర్రపు డెక్క కూడా పూర్తిగా చెరువు అంతా నిండిపోయింది, పక్కనే ఇల్లు కూడా ఉన్నాయి. దీనివల్ల మీకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉందండి? యాక్చువల్గా మేడం, మియాపూర్ డివిజన్లో ఉన్నటువంటి గురునాథం చెరువు పేరు యాక్చువల్గా ఓకే సుందరీకరణ పేరుతో చాలాసార్లు చేసినప్పటికీ కూడా సమస్యలు మాత్రం పోవట్లేదు. చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్సే, మేము ఉండేది కూడా ఇదే ఏరియా. ఈ దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. యాక్చువల్గా చెరువు సగం కూడా లేదు, ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్లు వెలిచాయి ఈ ఏరియాలో. సో దానికోసం అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈవినింగ్ టైమ్స్ ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ సిచ్యువేషన్? అంటే ఇప్పటికీ కూడా చూస్తున్నాం చాలా దుర్వాసన కానీ ఇటుపక్క అంతా మొత్తం, ఎందుకంటే సూర్యరశ్మి వెళ్ళకపోవడం కారణంగా పూర్తిగా నిండిపోవడం కారణంగా కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంది. మీకు చెప్తా మేడం, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏదన్నా చెత్త మొత్తం తీసుకొచ్చి ఆ కోళ్ళని గీళ్ళని ఇవన్నీ ఇక్కడే డంపింగ్గా నిర్మించుకొని ఈ చెత్త మొత్తం ఇక్కడ కావడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి మేము రావాలన్నా కానీ మాకు విపరీతంగా భయం వేస్తుంది. దీనివల్ల మేము రాలేకపోతున్నాము. ఎక్కడో మారుమూల అక్కడ ఇక్కడ ప్రాంతాల్లో మేము టైం పాస్ చేయాల్సి వస్తుంది ఈవినింగ్ టైంలో. కాకపోతే ఏంటంటే మాకైతే ఇక్కడ నచ్చలేదు. ఏమి విషమయపూరితమైనటువంటి జ్వరాలు, రోగాలు, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇదాన్ని గ్రహించుకొని అధికారులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ చూసాం కదా, మొత్తంగా ఈ సీజన్లో కూడా డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఎక్కువగా నీట్గా ఉండాలని కూడా ఒకవైపు వైద్యులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు నీట్గా లేకపోవడం, ఈ విధంగా గుర్రపు డెక్క కానీ ఈ దుర్వాసన, ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా కూడా చెరువుల్ని వాడడంతో కూడా పూర్తిగా ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ వర్షాకాల సీజన్ ఇంకా స్టార్ట్ అయ్యే ముందులోపు కూడా ఇది క్లీన్ చేస్తే కొంచెం ఇక్కడ మాకు అనారోగ్యం కాకుండా ఉంటామని కూడా చెప్తున్నారు. వారంలో ఖచ్చితంగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. కెమెరా కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.